బిగ్ బాస్ 9 సెకండ్ డే ఎపిసోడ్ స్టార్ట్ చేయడమే నామినేషన్తో స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఓనర్స్, టెనెంట్స్లో నుండి ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఓనర్స్ అందరూ కలిసి డిస్కషన్ చేసుకుని సంజనాని నామినేట్ చేశారు. సంజన వంట చేస్తానని చెప్పి తర్వాత చేయను అందని, వాటర్కి పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చిందని, ఆ విషయాన్ని రోజంతా ట్రాక్ చేసిందని రీజన్ చెప్పారు. దానికి ఆమె వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని కొంచెం సేపు వాదించింది. సంజనాని ప్రియ మీరు బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు అనేసరికి నీవు ఆ వర్డ్ యూజ్ చేయొద్దని ప్రియ మీద కోపంతో ఊగిపోయింది. అలానే మనీష్ మీ వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న మాటలకు సంజన ఏడ్చింది. తర్వాత మనీష్, శ్రీజ కలిసి సరదాగా రీతు చౌదరితో గుంజిళ్ళు తీపిచ్చారు. ఓనర్స్, టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు మేము కావలసినప్పుడు ఫ్రూట్స్ ఇస్తున్నాం కదా, మాకు ఫుడ్ పెట్టమని శ్రీజ, ప్రియ టెనెంట్స్ని అడిగారు. కానీ టెనెంట్స్ పెట్టమన్నారు. ప్రియని రాము రాథోడ్ మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారే అని అన్నాడు. దానికి ప్రియ చాలా ఫీల్ అయింది. నెక్స్ట్ ఎలా అయితే తనూజ, భరణి వంట బాగా చేసి ఓనర్స్ని ఇంప్రెస్ చేసి వారి దగ్గర నుంచి కాఫీ తాగారు. సంజన వాష్రూమ్లో షాంపూ, కండిషనర్లు వదిలిందని, అవి తీయడానికి నేనేమైనా మీ సర్వెంట్ని కాదు అని ఆర్గ్యుమెంట్ జరిగింది ఫ్లోరా షైన్తో. తర్వాత ఫ్లోరా షైన్ ఏడ్చుకుంటూ వెళ్ళారు. కొందరు వచ్చి ఆమెని ఓదార్చారు. అది కాస్త వాష్రూమ్ ఆథరైజర్గా ఉన్న కళ్యాణ్కి, సంజనకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్గా దారితీసింది. ఇక అసలు ప్రక్రియ, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్లో టెనెంట్స్ మాత్రమే ఉంటారు. ఓనర్స్ వాళ్ళని పర్యవేక్షించాలి. టెనెంట్స్లోని ఇద్దరి మధ్య పోటీ పెడతారు. ఎవరైతే హ్యామర్ని ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఓడిన వాళ్ళని వాళ్ళతో పాటు ఇంకొకరిని నామినేట్ చేసి ఆ హ్యామర్ని ఓనర్లో ఉన్న ఒకరికి ఇవ్వాలి. ఓనర్స్ ఆ నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ కరెక్ట్ అనిపిస్తే నామినేషన్ ఆమోదించవచ్చు, కాదు అనిపిస్తే వారి బదులు వేరే వారిని నామినేట్ చేయాలి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఓనర్స్లో ఎవరికైతే హ్యామర్ రాదో వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. ఫస్ట్ తనూజ అండ్ రీతు గేమ్లోకి వెళ్ళారు. రీతు చౌదరి కొంచెం దెబ్బ తగిలింది. దాంతో తనూజ గెలిచి రీతుతో పాటు సంజనాని కూడా నామినేట్ చేసి హ్యామర్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఆ నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత రాజు, సృష్టి గేమ్లో రాజు గెలిచి సృష్టితో పాటు సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. రాజు చేసిన తర్వాత ఆ హ్యామర్ని హరీష్కి ఇచ్చాడు. హరీష్ ఆ నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు. బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ని కలిసి టెనెంట్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. వీరు డిస్కషన్ చేసుకుని భరణి అండ్ ఇమాన్యుల్ అనుకున్నారు. మిగిలిన నామినేషన్స్ ప్రక్రియ రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.